ఏపీలో స్కూలు ప్రారంభమయ్యాయి. ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఫీజుల దోపిడీ అరికట్టాలని, అధిక ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలు, స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. ఇక ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని విద్యార్థి సంఘం నాయకుడు తాటికొండ విక్రమ్ గౌడ్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. లేని పక్షంలో విద్యార్థుల పక్షాన పోరుబాట పట్టాల్సి వస్తుందని అంటున్న విద్యార్థి సంఘం నాయకుడు తాటికొండ విక్రమ్ గౌడ్ తో మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ ఫేస్ టు ఫేస్. నేటి నుంచి స్కూల్స్, కాలేజెస్ ఓపెన్ అవుతున్న నేపథ్యంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పేసి అటు విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పేదలను ఆసరా చేసుకుని అధిక ఫీజులు వసూలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే విద్యార్థి సంఘాల నాయకులు ఇప్పటికే పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి వారు ప్రభుత్వంపై కూడా తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశంపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు విద్యార్థి సంఘం నాయకుడు విక్రమ్ గౌడ్ ఉన్నారు. ఆయన మాటలను తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే ముఖ్యంగా ఫీజుల నియంత్రణకు సంబంధించి ఇప్పటికే మీరు అనేక సార్లు పోరు చేసిరో, దీనికి సంబంధించిన ఫీజులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పేసి కొన్ని కాలేజీలపై కూడా మీరు చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు. దానిపై ఈరోజు ముఖ్యంగా తీసుకుంటే విచ్చలవిడి దోపిడీ, అదేవిధంగా ఫీజులు అనేది చేపల మార్కెట్లో చేపలు అమ్మినట్టు పిల్లగాళ్ళ భవిష్యత్తు, తెలంగాణ ప్రజల యొక్క విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీలు, స్కూళ్ళు తోసేస్తున్నాయి. ఎందుకంటే అసలు ఎటువంటి నిబంధనలు లేకుండా ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం కనీసం స్కూల్ పాఠశాలకు పర్మిషన్ లేకుండా ఒకవైపు ఎంఈఓలు, డిఈఓలు, విద్యాశాఖ అధికారులు, ఇంటర్మీడియట్ అధికారులు నిద్రపోతున్నారని నేను అడుగుతున్నాను. ఎందుకంటే కనీసం వారి యొక్క నిబంధనలు ఒక 100 మీటర్లో ఒక స్కూల్ ఉండాలి, ఆ స్కూల్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత ఉండాలి, ఇంత గ్రౌండ్ ఉండాలి, ఇంత ఏమంటారు ఫైర్కి ఇంత ఇది ఉండాలి, ఒక పిల్లవాడు చదువుకునే తరగతి గది ఎక్కడ కూడా ఏ నిబంధన లేదు. విడిగా ప్రైవేట్ కాలేజీలు, స్కూళ్ళ పేర్లతో ఇప్పుడు మనం తీసుకునే పేర్లు ఐఐటి, ఐఐఎంలో పిచ్చి పిచ్చి పేర్లు పెట్టుకొని పేద ప్రజల యొక్క దోపిడీకి ఇక్కడ తెలంగాణలో ఇది జరుగుతున్నది. ఈరోజు ఆకునూరు మురళి గారు రాజీనామా చేసి పారిపోయారు మధ్యలో. అసలు స్కూల్ నియంత్రణ ఇస్తున్నారు, స్కూల్ ఫీజులు నియంత్రణ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ కమిషన్ ఎక్కడ పోయింది, ఎడ్యుకేషన్ వీళ్ళ విద్యా కమిటీ ఎక్కడ పోయింది, వీళ్ళ నివేదికలు ఎక్కడ పోయినాయి? ఇంతవరకు ఆయన మధ్యలోనే పారిపోతాడు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంకా విచ్చలవిడితనం పెరిగిపోయింది రాష్ట్రంలో. ఏమవుతుందంటే ఈరోజు నేను తీసుకుపోయి నాతో వస్తే ఐ న్యూస్ ఒక డిఓని తీసుకెళ్ళారు, రంగారెడ్డి డిఓ కానీ లేకపోతే మేడ్చల్ డిఓ కానీ పోదాం. ఆయన పరిధిలోనే ఒక 100 స్కూళ్ళు ఉంటాయి, పుట్టగొడుగులు మొలిచినట్టు. అలా టీచర్ క్వాలిఫికేషన్ ఉండదు, బిఎడ్ ఉన్న టీచర్ ఉండదు, టీటీసీ ఉన్న టీచర్ ఉండదు. కానీ అంటే అటు మీరు కూడా అంటున్నారు, ఇప్పటికే అనేక సార్లు ఉద్యమాలు కూడా చేపట్టారు. దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళబోతారు? ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడితో కూడా ఈ ప్రైవేట్ కాలేజీలకు కావచ్చు, ప్రైవేట్ స్కూళ్ళకు కావచ్చు, ఎలాంటి నియమ నిబంధనలు పాటించని ఇలాంటి వాటిని ఎలాంటి చెంపదెబ్బ కొడతారు? విద్యాశాఖ నియమ నిబంధనలు ఉన్నాయి. పిల్లల యొక్క పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు స్కూల్ వాళ్ళు అమ్మొద్దు, మన యూనిఫామ్లు అమ్మొద్దు, మన సాక్సులు అమ్మొద్దు అని చెప్పి నియమాలు ఇస్తే ఈ ప్రైవేట్ స్కూల్లో ఏం డ్రామాలు చేస్తారంటే ఈ పిల్లలకు దొరకని బుక్స్ ఎక్కడి నుంచో తీసుకొస్తాడు ఏదో సిరీస్. నేను ఏమంటున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి గత సంవత్సరం కూడా మేము చెప్పాం, మీరు కామన్ బుక్స్ ఎందుకు పెడతలేరు? పిల్లల యొక్క ఎవరైతే ఇట్లాంటి స్కూల్స్ ఉన్నాయో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలు అమ్మేటోనికి ఎంత పెద్ద దోషో వీడు కూడా నకిలీ విద్యా సంస్థలు, అదేవిధంగా నకిలీ ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థల భర్తం పట్టాలి కదా. మీరు అనుకుంటున్నారు మేము కిలో బియ్యం ఇచ్చినాం, మొన్న 2 ఆర్టీసీ బస్సులు పెట్టినాం, లేకపోతే మేము మహిళలకు చీరలు ఇచ్చినామంటే ఎవరు ప్రజలు నమ్మరు మిమ్మల్ని. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, దేశం అభివృద్ధి చెందాలంటే విద్య అందించాలి. పేద వర్గాలు చదువుకున్నప్పుడే వాని కుటుంబం బాగుపడుతుంది, వాని కుటుంబం బాగుపడ్డప్పుడు రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడితే దేశం బాగుపడుతుంది. అంతే తప్ప నువ్వు ఇక్కడ విచ్చలవిడి దోపిడీ చేసుకోమని నేను చెప్తున్నా. లిటరల్లీ ఐ న్యూస్ ద్వారా పేద వర్గాలు ఒక పూట చదువుకోనికి వాని కుమారుడు ఇద్దరు కష్టపడితే కానీ ఒకరు చదువుకోలేకపోతున్నారు. ఈరోజు మీరు చూసుకోండి, కాలేజీ యాజమాన్యాల ఎగ్జామ్స్ అప్పుడు 100 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుచేత అంటే హాల్ టికెట్ ఇవ్వడం ఫీజులు కట్టండి. ఈరోజు నారాయణ, చైతన్య, గౌతమ్, ఐఐటి, బిఐటి అని చెప్పి కూడా 100 పేర్లతోని కొత్త కాలేజీలు. వానికి ఎటువంటి, నేను చెప్తున్న విద్యాశాఖ కమిషనర్ గారికి కానీ విద్యాశాఖ అధికారికి కానీ ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఖచ్చితంగా మీరు వారిని ఏరి పరిస్థితులు అయితే మా ఎంబర్ రండి, ఐ న్యూస్ని తీసుకొని నేను వస్తా, మీరు విద్యాశాఖ అధికారులు రండి, ఏ జిల్లా కంటే ఆ జిల్లాకు పోదాం. జిల్లాలో 500 ఇన్స్టిట్యూట్ ఉంటే 350 ఇన్స్టిట్యూట్లకు రికగ్నేషన్ ఉంటుంది, 350 ఇన్స్టిట్యూట్లో సరైన టీచర్లు ఉండరు, 350 ఇన్స్టిట్యూట్లో ఎటువంటి వసతులు ఉండరు. కానీ డబ్బులు దండుకుంటారు. విద్య అనేది వ్యాపారం కాదు. విద్య అనేది ఒక ప్రాథమిక హక్కు. మన భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ప్రాథమిక హక్కును కూడా వ్యాపారం చేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, మీరు దీన్ని ఏరిపారేయకపోతే మాత్రం
చరిత్రలో ఇది పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది. కొంతమంది విద్యార్థులకు గాయాలైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఆ బస్సులు నడిపే డ్రైవర్లు కూడా ఒక్కొక్కసారి తాగిన మైకంలో కావచ్చు, మత్తులో కావచ్చు, కొంత ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఆర్టీఏ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. దీని పట్ల మీరు అధికారులకు ఏం సూచిస్తారు? ఫస్ట్ ఇది కూడా ప్రభుత్వమే చూసుకోవాలి. ఎందుకంటే అధికారులు చెక్ చేయాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా కొన్ని స్కూళ్ళల్లో 100-150 బస్సులు ఉంటాయి, ఫిట్నెస్ ఉండదు, కాలపరిమితి అయిపోతుంది. ఒకటే నంబర్ మీద 4 బస్సులు తిరుగుతున్నాయి. కరీంనగర్లో రిజిస్ట్రేషన్ చేస్తాడు, హైదరాబాద్లో తిప్పుతాడు, ఆదిలాబాద్లో రిజిస్ట్రేషన్ చేస్తాడు, రంగారెడ్డిలో తిప్పుతాడు. నేను ఏమంటున్నా అంటే విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుందనేది ప్రభుత్వం నిద్రపోయింది. విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుందనేది ప్రభుత్వం కళ్ళు మూసుకొని వాళ్ళు ఇచ్చే కమిషన్లకు చూస్తుంది తప్ప. ఎందుకంటే మీరు చూడండి, గత సంవత్సరంలోనే దాదాపు 26 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు ప్రైవేట్ హాస్టళ్లలో. మళ్ళీ దాని మీద ఎంక్వైరీ కమిషన్ ఎందుకు వేయలేదు? అసలు ఈ పిల్లగాడు ఎందుకు చచ్చిపోయాడు, ఏ కారణం ద్వారా చచ్చిపోయాడు, కాలేజ్ ఒత్తిడా లేదా ఫీజుల ఒత్తిడా, లేకపోతే పిల్లగానికి ఏం జరుగుతుంది, మానసిక శోభ ఎందుకు అనుభవిస్తున్నారు? ఈ ప్రైవేట్ కాలేజీలలో అది కూడా పేరు మోసిన 2-3 ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఒక మంత్రి కాలేజీలను ఎందుకు చచ్చిపోతున్నారు అనేది ఈ ప్రభుత్వం ఎందుకు చూస్తలేదు? ఈ దోపిడీని అరికట్టాలి. ఈ దోపిడీని అరికట్టకపోతే మాత్రం ఖచ్చితంగా రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను మాత్రం వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తున్నాం. రైట్. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే ప్రైవేట్ కాలేజీలో పర్మిషన్ లేని కాలేజీలు నడిపిస్తున్నారో వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు స్కూల్స్ ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఉన్నారో లెక్కకు మించి అవగాహన లేని టీచర్లను అపాయింట్మెంట్ చేస్తున్నారు. దాని ద్వారా విద్యార్థులకు భవిష్యత్తుపై దెబ్బ పడే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి అవగాహన కార్యక్రమాలు పెట్టి జాయిన్ చేయించుకోవాలని చెప్పేసి అటు విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రవితేజతో కలిసి ఐ న్యూస్, ఉదయ్ కిరణ్, హైదరాబాద్.